నమస్తే, వెల్కమ్, హార్టియస్ట్ వెల్కమ్ టు స్నాక్స్. పిల్లలకి స్టేషనరీ అంటే ఇష్టం, ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటే ఇష్టం, మరి మగవారికి లైబ్రరీ అంటే ఇష్టం, మరి స్నాక్స్ అంటే అందరికీ ఇష్టం. మరి మీకు నచ్చే, మీకు ఇష్టమైన స్నాక్స్ లో ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? ఫిష్ రోటీ చాట్. మరి ఫిష్ రోటీ చాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫిష్ రోటీ చాట్ కి కావలసిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, రోటీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, నూనె. ఫిష్ రోటీ చాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రిపరేషన్ కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫర్ దాట్ ముందుగా మనం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. సో ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. సో చాట్ అంటే ఇప్పటివరకు చాలా మందికి ఆలు చాట్, సమోసా చాటు, పానీపూరీలు, పావ్ బాజీలు ఇలాంటివే తెలుసు. కానీ డిఫరెంట్ గా నాన్ వెజిటేరియన్ తో కూడా ఇలా చాట్ చేసుకోవచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అండ్ సంథింగ్ హెల్దీ, బికాజ్ మనం ఫిష్ తోని చేస్తున్నాం కాబట్టి ఫిష్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు ఎక్కువగా తీసుకోమని చెప్పేసి. సో ఇవాళ హెల్త్ టేస్ట్ డిఫరెంట్ గా కూడా ఉండబోతున్నాయి అన్నమాట మన స్నాక్స్. సో ఆయిల్ వేడెక్కే లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చానండి. మైదా రోటీస్ కానివ్వండి, లేదంటే మీకు గోధుమ రోటీస్ ఇష్టం ఉంటే ఆ రోటీస్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. జస్ట్ లైక్ మనం ఫిష్ ఫింగర్స్ ఇవన్నీ ఎలా అయితే చేసుకుంటామో సో సేమ్ అలానే చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిష్ కూడా తీసుకోవాలన్నమాట. ఫిష్ కూడా సేమ్ అలానే ఇలా చిన్న చిన్న ఫింగర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆయిల్ వేడెక్కగానే ప్రొసీజర్ ఏంటో నేను మీకు చెప్తాను. సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, కట్ చేసి పెట్టుకున్న మైదా రోటీస్, నేను ఇవాళ ఎస్పెషలీ మైదా రోటీస్ తీసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీ రోటీస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న మైదా రోటీస్ ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇలా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మైదా రోటీస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. సో దట్ చాట్ అంటే ప్రాపర్ గా యాప్ట్ గా ఉంటాయి. సో వీటిని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదండి, కలర్ ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఈ రోటీ పీసెస్ అన్ని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఆయిల్ లో మనం వేస్తున్నాం ఫిష్ పీసెస్. సో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదా, ఫిష్ పీసెస్ ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అండ్ ఈ ఫిష్ పీసెస్ కి ఎస్పెషల్లీ నేను సాల్ట్ అప్లై చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. సో డైరెక్ట్ గా పీసెస్ ని కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాం. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకున్నప్పుడు చాట్ లో తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదు పెద్ద పీసెస్ వేసుకుంటా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ చాట్ కి ఇలానే యాప్ట్ గా ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఫిష్ ని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో నాకు తెలిసి ఫిష్ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ ఒక 2 minutes ఆఫ్ టైం పడుతుంది అంతే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ని మనం సేమ్ పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో చూసారు కదండి, రోటీస్ అండ్ ఫిష్ పీసెస్ ని మనం డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకున్నాం. సో చూసారు కదండి, రోటీస్ అండ్ ఫిష్ పీసెస్ ని మనం చక్కగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రోటీ పీసెస్ అండ్ ఫిష్ పీసెస్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
ఓకే, సో ఈ రోటీ పీసెస్ అండ్ ఫిష్ పీసెస్ ని చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్ కాంబినేషన్ అనమాట. బికాస్ రోటీస్ ఆల్రెడీ క్రిస్పీగా అయిపోయాయి అండ్ ఫిష్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఇవి రెండు ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ఏం చేస్తున్నాం, 1 after 1 ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా ఉల్లిపాయ తురుము, సో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం టొమాటోస్ కూడా ఇంతే చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. సో టొమాటో పీసెస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఆల్ రైట్, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం లైట్ గా సాల్ట్. సో చాట్ అన్నాం కాబట్టి లైట్ గా సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది, సో దట్ అది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అండ్ దెన్ తర్వాత కొంచెం చాట్ మసాలా. అండ్ దెన్ నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం జీలకర్ర పొడి, తర్వాత ధనియా పౌడర్, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేస్తున్నాం లైట్ గా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఇది కూడా లైట్ గా వేస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం అండి. సో కొంతమంది సాసెస్ ని కూడా ఇష్టపడతారు, లైక్ మయోనీస్ అవన్నీ కూడా. సో మయోనీస్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇఫ్ యూ వాంట్, బట్ చాట్ అన్నాం కాబట్టి ప్రాపర్ గా ఇలానే ఉండాలి కాబట్టి నేను ఇలానే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. అండ్ మోర్ ఓవర్ ఇది ఫిష్ తో చేసిన చాట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తినిన తర్వాత మళ్ళీ అడుగుతారనమాట. సో ఫిష్ రోటీ చాట్ రెడీ అయిపోయిందండి. మరి దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫిష్ రోటీ చాట్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. ఇందులో కాంబినేషన్ గా ఆనియన్స్, నిమ్మకాయ అండ్ కొత్తిమీర మనం పక్కకి కాంబినేషన్ లాగా పెట్టుకున్నాం అండి. బికాజ్ నాన్ వెజ్ అనగానే ఉల్లిపాయ అండ్ ఎస్పెషలీ ఫిష్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే లెమన్ అన్నమాట. సో లెమన్ ఫిష్ కాంబినేషన్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కాబట్టి మనం ఇవాళ తీసుకున్నాం లెమన్, కొరియాండర్ అండ్ ఉల్లిపాయలు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ రోటీ చాట్ ని ఈ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా మనం ఇవాళ ప్రిపేర్ చేసేసుకున్నాం ఫిష్ రోటీ చాట్. ఓన్లీ డీప్ ఫ్రై వరకు మాత్రమే మనకి స్టవ్ తో పని ఉంటుంది. తర్వాత ఓన్లీ ఇంగ్రీడియంట్స్ 1 after 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫిష్ రోటీ చాట్ రెడీ అయిపోయిందండి. అండ్ ప్లేటింగ్ కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. సో చూడడానికి కూడా ఎంతో కలర్ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. మరి ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ఫిష్ రోటీ చాట్ కి కావలసిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, రోటీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, నూనె. ఫిష్ రోటీ చాట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రోటీ ముక్కలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఫిష్ ముక్కల్ని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుని అదే ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న రోటీ ఫిష్ ముక్కలను అందులో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫిష్ రోటీ చాట్ రెడీ. ఫిష్ రోటీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. Here we go. డిఫరెంట్ కాంబినేషన్. బికాస్ ఫిష్ ని మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా కానీ దానికి సాల్ట్ ఏదో యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తాం కదా.
కానీ ఇది చాలా మైల్డ్ గా ఉంది. అండ్ ఆ రోటీ కాంబినేషన్ వల్ల చాలా చాలా టేస్ట్ వచ్చింది. అంతేకాకుండా మనం యాడ్ చేసిన ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ చాట్ మసాలా, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఒక మైల్డ్ టేస్ట్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ టేస్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ వెరీ హెల్దీ. ఫిష్ రోటీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఏమి కంగారు పడకండి. మళ్ళీ ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో గనుక వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.